హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఇప్పుడు వచ్చేసి మనకి ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు కదా, ఏదో జ్వరం కానీ దగ్గు జలుబు రావడం జరుగుతూ ఉంటుంది. అలా వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు యాంటీబయాటిక్ అయితే మనకు సజెస్ట్ చేస్తూ ఉంటారండి. యాంటీబయాటిక్ పౌడర్ ఫామ్ మ్యాక్సిమం వస్తుంది. అలా పౌడర్ ఫామ్ వచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా మనం డైల్యూట్ చేసుకోవాలి, అసలు ఆ పౌడర్ ఫామ్ను సిరప్ లాగా తయారు చేసుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది తెలుసుకుందాము. మనకి ఏదైనా డాక్టర్స్ డ్రై సిరప్ను సజెస్ట్ చేసినప్పుడు స్టెరైల్ వాటర్ అనేది వస్తుందండి. 10 ml లేదా 5 ml అయితే వస్తుంది. ఒకవేళ అలాంటి స్టెరైల్ వాటర్ అనేది కొన్ని డ్రై సిరప్స్కి అయితే రాదు. అలా రానప్పుడు ఏం చేస్తారంటే వాటర్ను బాగా బాయిల్ చేసేసి, అది కూడా స్టెరైల్ వాటర్ తీసుకోండి, మినరల్ వాటర్ అంటారు కదా, అది తీసుకొని బాయిల్ చేసిన తర్వాత కూల్ అయిన తర్వాత మాత్రమే ఈ పౌడర్లోకి మార్కింగ్ ఉంటుంది కదా పైన రౌండ్ దగ్గర, మార్కింగ్ వరకు మాత్రమే యాడ్ చేయండి. అంతకంటే ఎక్స్ట్రా అయితే యాడ్ చేయకూడదు. యాడ్ చేసి బాగా షేక్ చేయడం వల్ల పౌడర్ మొత్తం కరిగిపోయి సిరప్ ఫామ్ అవుతుంది. పిల్లలకు డాక్టర్ సజెస్ట్ చేసిన డోసేజ్ మాత్రం యూజ్ చేస్తూ ఉండాలి. డైలీ 2 times మాత్రమే సజెస్ట్ చేస్తారండి పిల్లలకు వచ్చేసి. ప్రతిసారి మనము కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. సిరప్ యూజ్ చేసే ముందు ఏం చేయాలి అంటే, ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నప్పుడే ఫ్రిడ్జ్లో అవసరం లేదు. డ్రై సిరప్ను కలిపి పిల్లలకు వేసిన తర్వాత మాత్రం ఎప్పటికీ రూమ్ టెంపరేచర్లో ఉంచకండి. దాన్ని రిఫ్రిజిరేటర్లో ఉంచేసేయాలి. మళ్ళీ ఇంకో డోస్ వేయాలనుకున్నప్పుడు రిఫ్రిజిరేటర్ నుంచి తీసి డైరెక్ట్గా వేయకుండా ఒక 10 minutes బయటకు ఉంచేసి నార్మల్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత పిల్లలకు వేయాలి. ఈ డ్రై సిరప్ను ఇంకా కొన్ని జాగ్రత్తలు అయితే పాటించండి. అది ఏంటి అంటే, ఈ డ్రై సిరప్ వచ్చేసి పిల్లలకు దగ్గు జలుబు జ్వరం ఏదైనా తగ్గింది అనిపిస్తే మనము కోర్స్ అనేది వేయడం స్టాప్ చేస్తాము. ఆ విధంగా కోర్స్ మాత్రం స్టాప్ చేయకండి. డాక్టర్స్ మనకి ఎన్ని రోజులు కోర్స్ సజెస్ట్ చేస్తారో అన్ని రోజులు కంపల్సరీ వాడాలి. జ్వరం తగ్గినా తగ్గకపోయినా ఖచ్చితంగా వాడడం వల్ల పిల్లలకు మళ్ళీ రాకుండా ఉంటుంది. ఒకవేళ కోర్స్ అయిపోయినా కూడా సిరప్ మిగిలింది అంటే దాన్ని డిస్కార్డ్ చేసేసేయండి. సిరప్ మిగిలింది అని చెప్పేసి దాన్ని మళ్ళీ యూజ్ చేయకూడదు. దీన్ని 1 week లోపలనే యూజ్ చేయాలి. ఒకవేళ 1 week లోపల ఈ సిరప్ అయిపోకపోతే పడేసేయండి. ఎప్పటికీ మళ్ళీ రీయూజ్ చేయకండి. ఈ డ్రై సిరప్ వచ్చేసి మనం వాటర్ కలిపిన తర్వాత ఎమల్షన్ ఫామ్ అవుతుంది కాబట్టి, ఎమల్షన్ వచ్చేసి వాటర్ సపరేట్ అవుతుంది, పౌడర్ సపరేట్ అవుతుంది కాబట్టి యూజ్ చేసే ప్రతిసారి పిల్లలకు వేసే ముందు బాగా షేక్ చేసి వేయాలి. లేదంటే 2 సపరేట్ అయిపోయి పిల్లలకు పని చేయదు.